హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీలో కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు అయితే లేదు. జీతం వచ్చి మనకి 23,000. అన్ని జిల్లాల వారికి ఛాన్స్ అయితే ఉంది. ఏజు, అర్హత, ఎంపిక విధానం, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి. దీనిది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చింది ఫామ్ అయితే ఫిల్ చేయవలసి ఉంటుంది. ఫోటో అటెస్టెడ్ చేయించవలసి ఉంటుంది. మీరు దేనికి అప్లై చేసుకున్నారో అది, ఆధార్ నెంబరు, నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫాదర్ నేము, హస్బెండ్ నేము, జెండరు, పర్మనెంట్ అడ్రస్సు, ప్రజెంట్ అడ్రస్సు, తర్వాత మీది నెగిటివ్ మండల్ ఏది, నెగిటివ్ డిస్ట్రిక్ట్ ఏది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, నేషనాలిటీ, రిలీజను, క్యాస్టు అన్ని క్యాపిటల్ లెటర్స్లో రాయవలసి ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, గ్రాడ్యుయేట్ టు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ కూడా అన్నీ రాయవలసి ఉంటుంది. టెక్నికల్ క్వాలిఫికేషన్ మీకు ఉంటే రాయండి దీంట్లో. తర్వాత వచ్చి మెంబర్షిప్, ప్రొఫెషనల్ అసోసియేషన్ ఏమైనా ఉంటే రాయొచ్చు. అదర్ ట్రైనింగ్స్ ఏమైనా మీరు ట్రైనింగ్స్ చేస్తుంటే అది, వర్క్ ఎక్స్పీరియన్స్ 1, 2, 3 ఎన్ని చేస్తుంటే అన్ని దీంట్లో మెన్షన్ చేసుకుని రాయవలసి ఉంటుంది. లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో, రీడా, రైటా, స్పీకింగ్ పూర్ అని రాసుకోవచ్చు. వర్క్ అండర్టేకింగ్ ఇవ్వాల్సి ఉంటుంది మీకు. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ పెట్టవలసి ఉంటుంది, డేటు, దాంతో బలంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి పెట్టవలసింది. ఇక్కడ అంటించింది కాకుండా ఒకటి ఎక్స్ట్రా పెట్టవాలని చెప్తున్నారు. 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్, డిగ్రీ, పీజీ మీరు ఏం చేస్తుంటే అది, ప్రొవిజనల్ మార్కుల లిస్టు కూడా దీనికి పెట్టవలసి ఉంటుంది. మీ దగ్గర టెక్నికల్ క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్, క్యాస్ట్ సర్టిఫికేట్, నేటివ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు జిరాక్స్ మీకు ఈ అప్లికేషన్తో పెట్టవలసి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ భీమవరం నుంచి అయితే రావడం అయితే జరిగింది. వన్ స్టాప్ సెంటర్ ఇది. మనకి దీంట్లో డిస్ట్రిక్ట్ చిల్డ్రన్ ప్రొటెక్షన్ యూనిట్ DCPUలో మనకి వేకెన్సీలు ఉన్నాయి. సోషల్ వర్కర్ 1 ఫీమేల్స్కి అయితే ఉన్నాయి. ఇది జనరల్కి 25 నుంచి 45 ఇయర్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కాంట్రాక్టువల్ బేసు. మనకి 18,536 రూపాయలు శాలరీ వస్తుంది. ఎవరైతే మనకి గ్రాడ్యుయేట్, BAలో సోషల్ వర్కరు, సోషాలజీ, సోషల్ సైన్స్ చదివిన వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మీకు కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కూడా ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత వచ్చి డేటా అనాలిసిస్ట్ 1. ఇది మనకి ఏజ్ వచ్చి 25 నుంచి 42 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసు. ఇది కూడా మనకి 18,536. గ్రాడ్యుయేట్ ఇన్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్, కంప్యూటర్, BCA చదివిన కూడా దీన్ని తీసుకుంటడం జరుగుతుంది. ఎక్కడైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రొఫెషనల్ ఇన్ కంప్యూటర్స్. తర్వాత హౌస్ కీపర్ 1. ఇది చిల్డ్రన్ హోము తణుకు నుంచి రావడం అయితే జరిగింది. ఇది కూడా ఏజ్ అయితే సేమ్ 25 నుంచి 45 ఇయర్స్. దీనికి అవుట్ సోర్సెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. మీకు 7,444 రూపాయలు మీకు. దీనికి 10వ తరగతి చదివిన వారు అప్లై చేసుకోవచ్చు. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోద్ది. ఏదైనా చిన్న ఆఫీసులో మీరు చేసినట్టు, హౌస్ కీపింగ్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ ఉంటే తీసుకుంటారు. దీనికి ఫిజికల్ సర్టిఫికేట్ కూడా కావాలని అడుగుతున్నారు. ఎడ్యుకేటరు ఫీమేలు, చిల్డ్రన్ హోమ్ తణుకు నుంచి. ఇది కూడా 25 నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ ఇది. మనకి 10,000 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. BSc, BEd, మ్యాథమెటిక్స్, సైన్స్ 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మనకి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెంట్ SACA నుంచి మేనేజర్ ఉద్యోగం ఉంది. కోఆర్డినేటర్కి ఫీమేల్స్కి అయితే ఉంది. ఇది కూడా 25 నుంచి 42 సంవత్సరాల వరకు కాంట్రాక్ట్ బేసు. 23,170 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్లో సోషల్ వర్క్ చదివిన వారు, మాస్టర్ డిగ్రీ చదివిన వారు, లేకపోతే MSc హోమ్ సైన్స్ చదివిన వారు, లేకపోతే చైల్డ్ డెవలప్మెంట్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు.
ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి డీటెయిల్స్ని మీరు నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. తీసైతే అప్లై చేసుకోండి. ఇది డాక్టర్ పార్ట్ టైం జాబు. ఇది కూడా 25 నుంచి 42 సంవత్సరాల వరకు వీళ్ళకి కాంట్రాక్ట్ బేస్లో మనకి 9,930 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మెడికల్ డాక్టర్ అయితే దీనికి ఎంబీబీఎస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆయా స్త్రీ ఫిమేల్స్కి అయితే ఉంది మనకి. దీనికైతే బీసీబీకి జనరల్కి ఈడబ్ల్యూఎస్కి అయితే సీట్లు ఉన్నాయి. మనకి 30 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా కాంట్రాక్ట్ బేసు 7,944 రూపాయలు. దీనికి లోకల్ ఉమెన్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కమిటెడ్ నో పాస్ట్ రికార్డ్ ఆఫ్ ది మోరల్ ఉండకూడదు అని ఇవ్వడం జరిగింది. వన్ స్టాప్ సెంటర్ ఓఎస్సి మల్టీ పర్పస్ స్టాఫ్ కుక్ 1 దీనికి బీసీఏలు ఉంది. మనం 30 నుంచి 42 సంవత్సరాలు అవుట్ సోర్సింగ్ 13,000 రూపాయలు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే 10th క్లాస్ చదివారో ఎక్స్పీరియన్స్ ఉందో వారు లోకల్ ఉమెన్స్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అప్లై చేసుకోవడానికి ఇది మనకి వెస్ట్ గోదావరి district.ap.gov.లో ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇది మనకి మనకి ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ద డిస్ట్రిక్ట్ ఉమెన్ చిల్డ్రన్ వెల్ఫేర్ ఎంపవర్మెంట్ ఆఫీసు కలెక్టరేట్ కాంపౌండ్లో భీమవరం వెస్ట్ గోదావరిలోకి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి మీరు మనకి రేపే లాస్ట్ డేట్ కాబట్టి 5 గంటల లోపు అయితే మీరు దీనికి అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ సర్టిఫికెట్లు చూసి తర్వాత మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. మీరైతే దీనికి ఇంటర్వ్యూలో పాస్ అవుతే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీంట్లో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించిన వారైతే దీనికి అప్లై చేసుకోండి. ప్రిఫరెన్స్ అయితే వాళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు కూడా మీరు ఏదేది డిస్ట్రిక్ట్ అనేసి మీరు చెప్తే కామెంట్ రూపంలో నేను ఆ డిస్ట్రిక్ట్కి కూడా ఏమన్నా మీకు పడితే మాత్రం నీకు కంపల్సరీ మీకు నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.